బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సూర్యుడు సుర్రుమంటున్నాడు. తెలుగు రాష్ట్రాలపై సెగలు కక్కుతున్నాడు. పారుడి పక్కపక్కలు ఎండలు మండిపోతున్నాయి. ఉష్ణోగ్రతలు రేంజ్లో పెరిగిపోతున్నాయి. దీంతో తెలుగు రాష్ట్రాల నిప్పులు గుండంగా మారిపోయింది. ఇక కనిష్టంగా 42 నుంచి గరిష్టంగా 40 డిగ్రీల ఉష్ణోగ్రతతో రికార్డడంతో జనం బయటకు అడుగు పెట్టేందుకు జంకుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో వేడి తీవ్రత ఉక్కుపోతతో ప్రజలు అల్లాడుతున్నారు. దీంతో తెలుగు రాష్ట్రాల్లో రేపు ఎల్లుండి ఆరెంజ్ అలర్ట్ను జారీ చేశారు వాతావరణ శాఖ అధికారులు. ఇక తెలంగాణలోని ఉష్ణోగ్రతలు అమాంతంగా పెరిగిపోయాయి. రాష్ట్రంలో 42 నుంచి 46 డిగ్రీల వరకు నమోదవుతున్నాయి. విపరీతంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతతో తెలంగాణ నిప్పులకుండంగా మారుతుంది. 10 రోజులుగా సూర్యుని ప్రతాపానికి జనం చెమటలు కక్కుతున్నారు. బయటకు రావడానికి అల్లాడిపోతున్నారు. మరో 10 రోజుల పాటు తెలంగాణలో పగటి ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఇక తెలంగాణలో 2 జిల్లాల్లో తప్ప అన్ని జిల్లాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నిర్మల్, జగిత్యాల, నల్గొండ, ఖమ్మం, గద్వాల, ఆదిలాబాద్, నాగర్ కర్నూలు జిల్లాలో ఉష్ణోగ్రతలు 43 డిగ్రీలు దాటింది. నల్గొండ జిల్లాలోని నిడమనూరులో అత్యధికంగా 43.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైంది. రాష్ట్రంలో అత్యధికంగా ఆదిలాబాద్ జిల్లాలో 46.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక్కడ ఏపీలో కూడా బానుడి పక్కపక్కలో నిప్పులు కొలిమిని తలపిస్తున్నాయి. ఏపీలో 44 నుంచి 48 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుంది. ఇక దాదాపు 514 మండలాల్లో ఎండ దంచి కొడుతుంది. 152 మండలాల్లో తీవ్రమైన వేడి కలలో ఉన్నట్లు వాతావరణ శాఖ చెప్పింది. నెల్లూరు, వైఎస్ఆర్, తిరుపతి, ప్రకాశం, పల్నాడు, నంద్యాల, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో ఎక్కువ మండలాల్లో ఎండ ప్రభావం అధికంగా ఉంది. ఇక రాయలసీమ జిల్లాలో ఎక్కువ ప్రాంతాల్లో ఎండవేడి ఉక్కోపతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. మరో వారం రోజుల పాటు ఇదే తరహా వాతావరణం ఉంటుందని అధికారులు తెలుపుతున్నారు.